హలో ఫ్రెండ్స్, ట్రెడిషనల్ కుకింగ్ మెథడ్ ఆర్ గంజి వార్చిన వైట్ రైస్ అండ్ మై బ్లడ్ షుగర్ జనరేషన్స్గా డీప్ సైంటిఫిక్ నాలెడ్జ్ లేకుండా కూడా మన ఇండియన్స్ ఆరోగ్యం మీద గొప్ప శ్రద్ధ చూపించి ట్రెడిషనల్ కుకింగ్లో హెల్త్కి అనుకూలమైన పద్ధతులు తయారు చేశారు అనే దానికి గంజి వార్చిన రైస్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఈరోజు 200 గ్రామ్స్ గంజి వార్చిన వైట్ రైస్ తిని నా బ్లడ్ షుగర్ మీద ఎలాంటి ఇంపాక్ట్స్ చూపిస్తుందో మన కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటర్ యూస్ చేసి తెలుసుకుందాం. ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు ఈ సిరీస్లో ప్లెయిన్ వైట్ రైస్లో కన్సిస్టెన్సీ అండ్ టేస్ట్ కోసం 30 గ్రామ్స్ పప్పుల పొడి కామన్గా యూస్ చేయబోతున్నాను. ఆల్రైట్ ఫ్రెండ్స్, మన సీజన్ రిజల్ట్ చూసినట్లయితే 44 పాయింట్స్ హై బ్లడ్ షుగర్ రైస్ చూస్తున్నాం. మోడర్న్ మెథడ్లో ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో కుక్ చేసిన రైస్ తిన్నప్పుడు కూడా మ్యాగ్నిట్యూడ్ సేమే ఉంది. అయితే గుడ్ న్యూస్ ఏంటంటే ట్రెడిషనల్ మెథడ్లో కుక్ చేయడం వల్ల స్టార్చ్లోని క్విక్లీ డైజెస్టబుల్ కాంపోనెంట్ అయిన ఎమిలోపెక్టిన్ కొంతమేరకు రిమూవ్ అవటం వల్ల మెటబాలిక్ స్ట్రెస్ని ఇచ్చేటటువంటి ర్యాపిడ్ స్పైక్ అండ్ ఎనర్జీ క్రాషెస్ లేకుండా ఓవరాల్గా బెటర్ ఇన్సులిన్ సెన్సిటివిటీ, హార్మోనల్ సిగ్నల్స్, ఎనర్జీ రెగ్యులేషన్ అండ్ బైఫేసిక్ కర్వ్తో గంజి వార్చిన రైస్లో స్లో గ్లూకోజ్ అబ్జార్ప్షన్ గమనించవచ్చు. అందుకే అనుకుంటా అప్పట్లో మట్టి కుండలో ఓపెన్ స్టవ్ పద్ధతిలో అన్నం కుక్ చేసినప్పుడు న్యాచురల్గా గంజి ఓవర్ఫ్లో అయ్యే విధానం ఉండేది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో తప్పకుండా షేర్ చేయండి. అంటిల్ నెక్స్ట్ వీడియో, లెట్స్ ఈట్ స్మార్ట్.